నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. బంగారం ప్రియులకు అదిరే శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. ఈ 2 రోజుల్లోనే తులం బంగారం ధర 1000 రూపాయలకు పైగా పడిపోయింది. వెండి సైతం 2000 రూపాయలకు పైగా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరుగుతుండడంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం దేశీయంగా ఎలాంటి పండుగలు, శుభముహూర్తాలు, పెళ్లిళ్లు లేకపోవడంతో బంగారానికి కాస్త గిరాకీ తగ్గిందనే చెప్పాలి. బంగారం ధరలు తగ్గేందుకు ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. జీవనకాల గరిష్టాల నుండి బంగారం ధరలు దిగివస్తుండడం బంగారం ప్రియులకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. మళ్లీ పెరగక ముందే కొనుగోలు చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చని పెట్టుబడిదారులు చూస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో స్వల్ప మార్పు కనిపిస్తోంది. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు 2330 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్స్ కు $29.55 వద్ద అమ్ముడవుతోంది. మరోవైపు మన భారతీయ కరెన్సీ రూపాయి మారకం విలువ కాస్త కోలుకుంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే 83 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ లో బంగారం ధరలు చూస్తే మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రేటు క్రితం రోజు తులానికి 870 రూపాయల మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో 150 రూపాయల మేర దిగివచ్చింది. దీంతో 2 రోజుల్లో తులం బంగారం రేటు 1020 రూపాయల మేర పడిపోయింది. ప్రస్తుతం తులం రేటు 72,230 రూపాయల వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు కూడా తగ్గింది. కిలో వెండి రేటు క్రితం రోజు 2000 మేర తగ్గగా ఇవాళ మరో 300 మేర పడిపోయింది. దీంతో కిలో వెండి 96,200 రూపాయల వద్దకు దిగివచ్చింది.